ఇప్పుడు మన తెలుగు శాఖలోనే చదువుకొని అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్న ఏనుగు నరసింహారెడ్డి గారు కలెక్టర్ కవిత్వం చదివితే ఎట్లా ఉంటుందో వినండి. వచన కవులు చందమామ దగ్గర చుక్కల్లాగా. చందమామ వెన్నెలిస్తుంది, చుక్కలు నిజమైన కాంతినిస్తాయి, కానీ చుక్కల దగ్గర దాకా మనం పోవాలి. చాలామంది ఇక్కడికి వచ్చాక కవితలు మార్చుకున్నారు ఆడియన్స్ వల్ల. నేను కూడా మార్చుకున్నా. కవితా శీర్షిక చంద్రహాసుని విషయ. ఒక ఆయన అన్నాడు, ఒక అబ్బాయి ఒక ఆయనతో మాట్లాడుతూ కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడబోయి మళ్ళీ తెలుగులోకి వచ్చాడు, తెలుగులోకి మాట్లాడబోయి ఇంగ్లీష్లోకి జంప్ అయ్యాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఈ తెలుగు ఒకటి తీసేస్తే నాలెడ్జ్ అదే వస్తుందండి అని. పతంగి ఎంత పైకెగిరినా రపరప గుంజెయ్యడానికి దారం నా చేతిలోనే. పతంగెంత పైకెగిరినా దారం గుంజెయ్యడానికి దారం నా చేతిలోనే. ఉన్నట్టుండి ఒడిలోంచి వాచకం ఉడాయిస్తుంటే గుడ్లప్పగించినంగని టపటప చినుకులు జలజల కొరిసెను, బొర్రయ్య జర్రున జారెను మొర్రో అనెను అన్నది అర్ధ శతాబ్ది దాటాక మనమేనని అప్పటి పాట రాశారేమో. ఇప్పుడు ఏబీసీల వాన, బా బా బ్లాక్ షిప్ల జడి, లిప్పరి వరద, అప్పటి వాచకాల్లో దూరాలని మారాం చేస్తున్న లబ్డబ్లు ఎవరన్నా దాచారా? అప్పటి వాచకాల్లో దూరాలని మారాం చేస్తున్న లబ్డబ్లు ఎవరన్నా దాచారా? చంద్రహాసుని విషయను కడిమి చెట్టు నీడల దాగి చదువుకునేందుకు అంకగణితంలోని గడ్డివాము లెక్క మించి జంపు చెయ్యడానికి కర్ణుడు మాట కోసం ఇంటి వాసాలిచ్చాడన్న సంగతి అన్ని జన్మాంతర జ్ఞాపకంలా మరుద్దామన్నా వల్ల కాదు కాదు కాదంటున్నాయి. మట్టంటుకున్న పాఠాల పాదాలు తెలుగుసారు ఆలస్యంగా అర్థం చేయించిన అకారానికి ఈ ఊరులు పరమైన గుణం ఏవో ఆర్లుగా మది స్థిరపరుచుకుంది. పద్యం పాడరాని మాస్టారు సంధుల్ని విడదీసిన సంగతి, వ్యాకరణం రాని పంతులమ్మ ఉత్పలమాలను కోకిల గొంతులోకి తర్జుమా చేసేది, భోజకు విందులు ఏటేటా గుర్తొచ్చే సంగతి వరద కాలువలో కొట్టుకుపోతుంది, వాచకాలు గాలికి ఎగిరిపోతున్నాయి, ఎల్కేజీలు యూకేజీలు వర్ణమాలతో పాటు కలివిడి పండుగ పరిమళాల్ని మింగేస్తున్నాయి, బట్టబాతలు బొట్టు బోనము ఆటపాటలు పండుగ పబ్బము చెట్లు చేమలు కట్లు కాల్వగట్టులు జీవధాతువు రాతకోతలు కైలకట్టలు ఊరిపాటలు గట్టు జాతర సిగ్గో సిగ్గు 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 సిగ్గు. తెలుగొక్కటి లుప్తమైతే తెలివి దానంతటదే వస్తదట. తెలుగొక్కటి లుప్తమైతే తెలివి దానంతటదే వస్తదట. అప్పటి బాలశిక్ష నుండి 10వ దాకా తెలుగు పుస్తకాలన్నీ ఉపవాచకాలు వంటూలతో సహా ఎవరన్నా నాకు ఇవ్వండర్రా. అప్పటి బాలశిక్ష నుండి 10వ దాకా తెలుగు పుస్తకాలన్నీ ఉపవాచకాలు వంటూలతో సహా ఎవరన్నా నాకు ఇవ్వండర్రా. అపురూపంగా గుండె కద్దుకొని మళ్ళొక్కసారి తెలుగు చదివిన తెలివిహీనుండైపోతాను, మళ్ళొక్కసారి తెలుగు చదివిన తెలివిహీనుండైపోతాను. కొంచెం నిన్నటి పోయం అంటే ఒక 10 ఏళ్ల కింది పోయం. ఒక మాట ఉంది ఇక్కడ, వాళ్ళు కష్టపడతారు సార్, మనోళ్ళు ఉత్త సోమరిపోతులు. కొందరికి గుర్తొచ్చి ఉంటుంది, వాళ్ళు
కోనసీమలో కొబ్బరాకులమ్మి ప్రజ్ఞాపురంలో పత్తి తోట కొంటారు. వాళ్ళు కోనసీమలో కొబ్బరాకులమ్మి ప్రజ్ఞాపురంలో పత్తి తోట కొంటారు. మూడో పంటకు నీరొదులుకొని సెక్రటేరియట్ల నౌకర్లలుంటారు. కుడి కాలువ ఎడమ కాలువల్ని 2.5 జిల్లాలకు మలుపుకొని 36 పంటల రైతన్నలైతరు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీల్లో 3 తరాలుగా మెదళ్ళు రుద్దుకొని 23 జిల్లాల్లో దోపిడీకి బారుగడతారు. ఫ్యాక్టరీల మిషతో ద్రవ్య సంస్థల్ని ముంచేసి నింపాదిగా జెండా లేపేస్తారు. వాళ్ళు కష్టపడతారు. మనోళ్ళు చరిత్ర చింతాక్రాంతమైనప్పుడు రాయి ముక్క అవసరం లేకుండా చార్మినార్ని కట్టి చందమామకు పోటీ పెడతారు. మట్టి పెళ్ళ పట్టు లేకుండా మక్కా మజీదును అల్లాకు దట్టి గడతారు. కాలే కడుపులతో కరువును తరిమేసి ఆసియాకే ఆనిముత్తెపు యేసు ప్రభువు ఆట విడుపు మెదక్ చర్చీని నిలబెడతారు. ఎడతెగని శిలాతోరణంతో ఓరుగల్లు శిల్పులు సృష్టికే సవాలు విసురుతారు. మనోళ్ళు సోమరిపోతులు. వాళ్ళు ధనధాన్యాల గరిసెలు నింపుకుంటుంటే మనోళ్ళు పోరాటాల చరిత్రలు సృష్టిస్తారు. వాళ్ళు సముద్రంలో జలకమాడుతుంటే మనోళ్ళు గుట్ట చెరికలల్లా తుడుం గడుతుంటారు. థ్యాంక్ యూ.